సో ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు మీరు మొదట ఎవరికి చెబుతారు? మీ తల్లిదండ్రులకు, లేదా ఇతర కుటుంబ సభ్యులకు, లేదా బెస్ట్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పెళ్లి గురించి, లేదా జననం గురించి, లేదా మరణం గురించి చెప్పవచ్చు. కానీ మీరు మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది. తేనెటీగలకు చెప్పడం గురించి ఆలోచించారా? అవును, మానవులు కనీసం 10,000 సంవత్సరాలుగా తేనెటీగలకు పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. మరియు దురదృష్టవశాత్తు పాత తేనెటీగల పెంపకం పద్ధతులు తేనెను కోసేటప్పుడు కాలనీని నాశనం చేయడంలో ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఫ్రేమ్ దద్దర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల తేనెటీగల పెంపకదారులు వాటిని చంపడానికి బదులుగా వారి కాలనీని ఉంచుకోవచ్చు. ఈ పద్ధతిని మరింత స్థిరంగా మార్చారు. మరియు ఏదో ఒక సమయంలో ప్రజలు తేనెటీగల బయట జరిగే విషయాల గురించి చెప్పడం ప్రారంభించారు. తేనెటీగలకు చెప్పడం యొక్క కొన్ని ప్రారంభ నమోదు చేయబడిన సందర్భాలలో ఒకదానిలో ఇంగ్లాండ్లోని లింకన్షైర్ నుండి 19వ శతాబ్దం మధ్యకాలంలో వచ్చిన నివేదిక తేనెటీగలకు ఎవరి వివాహం లేదా మరణం గురించి చెప్పకపోతే ప్రవర్తనలో గణనీయమైన మార్పును గుర్తించింది. బదులుగా పెళ్లి లేదా అంత్యక్రియల నుండి వచ్చిన స్వీట్లను తేనెటీగలతో పంచుకొని ఆ జ్ఞానాన్ని వారికి తెలియజేయమని సూచించారు. వివాహం గురించి తెలియకపోవడం వల్ల తేనెటీగలు కోపంగా మరియు కొట్టడానికి అవకాశం ఉందని రచయిత వ్యాఖ్యానించారు. అయితే మరణం గురించి తెలియకపోవడం వల్ల కూడా తేనెటీగలు తీవ్ర అనారోగ్యానికి గురవుతాయని మరియు ప్రాణాంతకంగా కూడా ఉండవచ్చని చెప్పారు. ఇది 2 విధాలుగా జరిగింది. ఒక జర్మన్ ఆచారంలో మీరు తేనెటీగలకు చెప్పకూడదని ఎంచుకుంటే మీ వివాహం ముగిసిపోవచ్చు. చాలా తరచుగా తేనెటీగలకు చెప్పే ఆచారం అంత్యక్రియలతో ముడిపడి ఉంటుంది. వాటికి ఎలా చెప్పాలో కూడా నిర్దిష్ట సూచనలతో ఉంటుంది. అలాంటి ఒక పద్యం: ఓ చిన్న తేనెటీగ, మా ప్రభువు చనిపోయాడు, నన్ను నా బాధలో వదిలేకు అని చెప్పింది. ఆచారం యొక్క మూలాన్ని బట్టి తేనెటీగలను వాస్తవానికి అంత్యక్రియలకు ఆహ్వానించవచ్చు, లేదా తేనెటీగలను అలంకరించవచ్చు, లేదా దాన్ని ఎత్తి శవపెట్టికతో పాటు అదే సమయంలో కింద ఉంచవచ్చు. ఇది మీకు పురాతనమైనదిగా అనిపించినప్పటికీ ఈ ఆచారం 19 మరియు 20వ శతాబ్దాలకు చెందినది కాదు. 2022లో క్వీన్ ఎలిజబెత్ మరణించినప్పుడు రాజ తేనెటీగల పెంపకదారుడు బకింగ్హామ్ ప్యాలెస్ మరియు క్లారెన్స్ హౌస్లోని తేనెటీగలకు సమాచారం ఇవ్వడమే కాకుండా చార్లెస్ రాజుగా పట్టాభిషేకం చేపట్టినప్పుడు కూడా వారికి తెలియజేశాడు. తేనెటీగల పెంపకదారుడు ఉప్పుడెకెత్తే చనిపోయింది, కానీ మీరు వెళ్ళవద్దు, మీ యజమాని మీకు మంచి యజమాని అవుతాడు అని వారితో చెప్పానని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ తేనెటీగల చరిత్ర గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.